అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ప్రెసెంట్ నేను ORR కి చేరువలో బహదూర్పల్లిలో ఉన్నటువంటి ప్రైమార్క్ మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ అయిన ప్రైమార్క్ నార్త్ వేవ్ లో ఉన్నాను. సో అసలు యాక్చువల్లీ మనం ప్రీవియస్ గా చూసుకుంటే ప్రైమార్క్ డిస్టేచర్ అండ్ ప్రైమార్క్ ఎకోనెస్ ప్రాజెక్ట్స్ చూసాము అండ్ ఆ హైలైట్స్ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైమార్క్ నార్త్ వేవ్ లో వీళ్ళు ఎలాంటి హైలైట్స్ ఇస్తున్నారు అండ్ ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ కి ఈ ప్రాజెక్ట్ కి ఉన్న యూనిక్నెస్ ఏంటి, ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి కన్సర్న్ సీనియర్ మేనేజర్ తో మాట్లాడి తెలుసుకుందాం. పదండి. సో ప్రెసెంట్ మనతో పాటు మిస్టర్ రాజేందర్ గారు ఉన్నారు. హీఈస్ ద సీనియర్ సేల్స్ మేనేజర్ ఫర్ ప్రైమార్క్ నార్త్ వేవ్ ప్రాజెక్ట్. ఒకసారి ఆయన మాటల్లోనే ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి అన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్ చెప్పండి, మన ప్రాజెక్ట్ మొత్తం ఎన్ని ఎకర్స్ ఏరియాలో ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ మీరు ఇవ్వరా? అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండ్ టోటల్ ఇది వచ్చేసరికి మనకి 13.5 acre ప్రాజెక్ట్ అండి ఇది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 14 towers, 9 floor structure ఈచ్ టవర్. అండ్ బేసిక్గా ఇందులో వచ్చేసరికి మేము 1020 ఫ్లాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. 2.5 3 BHK ఫ్లాట్స్ అనేది మనం ఇస్తున్నాం అండి ప్రజెంట్. ఓకే. అండ్ పర్ ఎస్ఎఫ్టీ మీరు ఎంత కోట్ చేస్తున్నారు? అండ్ ఎస్ఎఫ్టీ ప్రైజింగ్స్ వచ్చేసరికి మనం 5099 కోట్ చేస్తున్నాము అండ్ ఎమ్యూనిటీ 6 lakhs స్టార్ట్ చేస్తున్నాము. సో ఇస్ ఇట్ నెగోషియబుల్ సార్? ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్. ఓకే. సో ఇంకా మనం చూసుకుంటే అప్రూవల్స్ ఎలా ఉన్నాయి? బికాజ్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలి అంటే లాంగ్ రన్ లో దే నీడ్ టు హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ కదా. ద అప్రూవల్స్ ఎలా ఉన్నాయి మనకి? We have the all approvals ఉన్నాయండి ఇందులో. అండ్ we have the RERA సర్టిఫికేట్ ఉంది అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండి. HMD పర్మిషన్స్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండి ఇందులో. ఓకే. సో ఇంకా మనం చూసుకుంటే కనెక్టివిటీ చూసుకుంటే, బికాజ్ అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారు, వర్క్ ప్లేస్కి వెళ్ళే వాళ్ళు, కనెక్టివిటీ ఎలా ఉంది మనకి? అండ్ కనెక్టివిటీ వైజ్కి వచ్చేసరికి వీ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఆల్ ఇంటర్నేషనల్ అండ్ CBSE స్కూల్స్ అనేది ఆల్ నియర్ బై లొకేషన్ అండి. ఆల్ 1.5-2 కిలోమీటర్ రేడియేషన్ మనకి 3-4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ CBSE స్కూల్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ నుంచి హయ్యర్ క్లాస్ సెగ్మెంట్ వరకు ఏ స్కూల్ చూస్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి బేసిక్గా. అండ్ నాట్ ఓన్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ వైజ్కి వచ్చేసరికి వీ హ్యావ్ ద మల్లారెడ్డి యూనివర్సిటీస్ అండ్ CMR యూనివర్సిటీస్, వీ హ్యావ్ ద అండ్ మెడికల్ కాలేజ్, ఎవ్రీథింగ్ అండ్ KG to PG అనే అంటారు కదా. KG to PG వీ హ్యావ్ ద ఆల్ టైప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ విత్ అవైలబిలిటీ హియర్ అండి. ఓకే. సో మనకి 2 BHK స్టార్టింగ్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంది? 3 BHK ఎంత? అండ్ 2 BHK బేసిక్ సైజ్ వచ్చేసరికి మనకి 1295 అండ్ 1300 SFT సైజెస్ అని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ కమింగ్ టు ద 2.5 BHK వచ్చేసరికి 1465 అండ్ 1540. అండ్ 3 bedroom వచ్చేసరికి మనం 3 ఆప్షన్స్ లో ఇస్తున్నాము. 1585, 1720, 1810 సైజెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి. కాస్టింగ్ లైక్ ప్రైసింగ్ రేంజ్? అండ్ 2 bedroom వచ్చేసరికి మనకి బేసిక్ ప్రైసింగ్ వచ్చేసరికి 66 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ 2.5 BHK వచ్చేసరికి మనకి 75 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 3 bedroom తీసుకున్నా కూడా మనకి మినిమం వచ్చేసరికి 83 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్. ఓకే. సో వన్ మెయిన్ పాయింట్ ఎక్కడ అంటే అట్రాక్ట్ చేస్తుంది, నో EMI పొజిషన్ అంటున్నారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? నో EMI ఆఫర్ ఏంటంటే టిల్ పొజిషన్ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అసలు నో EMI అంటే ఏంటిదంటే, ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ఉండే కస్టమర్స్ అందరూ కూడా ఎక్కడో రెంట్కి ఉండి కొత్త ప్రాపర్టీ కొనాలి అంటే రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నాము, మళ్ళీ EMIs ఇవన్నీ బటన్ అయితే అని అనుకుంటారు. అండ్ కమింగ్ టు ద మా ప్రాజెక్ట్కి వచ్చేసరికి నెక్స్ట్ 15 months డెలివరీ అనేది. ఈ 15 monthsలో మీరు ఫ్లాట్ ఓన్లీ డౌన్ పేమెంట్ పే చేస్తారు. నెక్స్ట్ 15 months వరకు EMI అనేదంతా కూడా బిల్డర్ బేర్ చేసుకుంటాడు. ఇక్కడ ఎటువంటి కస్టమర్ త్రూ పే చేసేది కూడా ఉండదు మనకి. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓన్లీ రెంట్ కట్టుకుంటారు అండ్ వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్ అక్కడ రెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ EMI అనేది కంటిన్యూ చేసుకుంటారు కస్టమర్. సో ఇది కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది. ఇట్స్ కస్టమర్ చాలా బెనిఫిట్ అవుతుందండి. ఇప్పుడు లైక్ 2 bedroom ఫ్లాట్ కొనే వాళ్ళకి ఎవరైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ప్రాపర్టీ కొందాము అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ 15 months మా పొజిషన్ అండి. ఈ 15 monthsకి EMI క్యాలిక్యులేట్ చేసుకుంటే రఫ్ క్యాలిక్యులేషన్ 6 lakhs వరకు ఓన్లీ ఇంట్రెస్టే పే చేసుకుంటారు ఇక్కడ. ఆ ఇంట్రెస్ట్ అనేది బిల్డరే ఇక్కడ మీకు సేవ్ చేస్తున్నాడు ఇక్కడ. మీరు కమింగ్ టు ద ఇదంతా కూడా మనం ఏంటంటే వాళ్ళకి సేవింగ్స్ అమౌంట్ కిందకి వెళ్తాయి, వుడ్ వర్క్ వెళ్తుంది, లేదంటే రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ తోటి వాళ్ళు. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కి చూసుకుంటే ఓపెన్ స్పేస్ ఎంత ఇస్తున్నారు అండ్ వాట్ ఆర్ ద ఎమ్యూనిటీస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్? అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ ఓపెన్ స్పేస్ కి వచ్చేసరికి 60% కంటే ఎక్కువ ఇస్తున్నామండి ఓపెన్ స్పేస్ వచ్చేసరికి ఇందులో. అండ్ ఎమ్యూనిటీస్ వైజ్ వచ్చేసరికి ఆల్ లగ్జరీ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ 2 club houses ప్రొవైడ్ అండి ఇందులో.
అండ్ ఈచ్ క్లబ్ హౌస్ ఏరియా వచ్చేసరికి మనకి రఫ్ క్యాలిక్యులేషన్ 30,000 ప్లేస్ ఇస్తున్నాము ఇందులో. అండ్ 2 క్లబ్ హౌసెస్ వస్తున్నాయి ఇందులో బేసిక్గా. అండ్ క్లబ్ హౌస్లో కూడా మనకి ఎమ్యూనిటీస్, లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ మినీ థియేటర్ తీసుకున్నాం, ఇండోర్ గేమ్స్ అండ్ 3 courts ఆఫ్ బ్యాడ్మింటన్ వస్తుంది, షాప్ సపరేట్గా వస్తుంది, ఫంక్షనల్ ఏరియాస్ సపరేట్గా వస్తున్నాయి సపరేట్గా ఇందులో, సూపర్ మార్కెట్ ఏరియా, ఇన్ఫినిటీ పూల్ అనేది మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసాము ఇందులో. అండ్ నాట్ ఓన్లీ దట్, గెస్ట్ రూమ్స్ ఉంటాయి సపరేట్గా, అండ్ డే కేర్ సపరేట్గా ఇచ్చాము, క్లినిక్ ఇచ్చాము సపరేట్గా, ఫార్మసీ సపరేట్గా ఇచ్చాము. నాట్ ఓన్లీ దట్, మనకి అవుట్డోర్లో కూడా వచ్చేసరికి ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ మనం పెట్టాము, ఓపెన్ ఫంక్షనల్ ఏరియా కూడా మనం ఇస్తున్నాము ఇందులో. అండ్ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, పెట్ పార్క్ సపరేట్గా ఉంది, కిడ్స్ ప్లే ఏరియాస్ ఉన్నాయి ఇందులో. అండ్ స్కేటింగ్ రింగ్ ఇచ్చాము, అండ్ టెన్నిస్ కోర్ట్ సపరేట్గా ఇచ్చాము, అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ సపరేట్గా ఇచ్చాము. అండ్ ఎవ్రీథింగ్ అండి, ఇది లేదు అంటానికి ఏం లేదు, క్రికెట్ బాక్సెస్ అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చాము. నాట్ ఓన్లీ దట్, ప్రతి కస్టమర్ యూజెస్ లైక్ కిడ్స్ నుంచి అడల్ట్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ ద ప్రాజెక్ట్ అండి ఇందులో. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫ్లాట్లో కూడా వచ్చేసరికి మనము కంప్లీట్గా ఎల్పిజి పైప్ లైన్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ ద మంజీరా కనెక్షన్స్ కూడా మనమే ఇస్తున్నాం అండి, బిల్డర్ త్రూ ఇస్తున్నాం మనం ఇంత కూడా. సో ఓవరాల్ గా చూసుకుంటే వన్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నాక ఇక బయటికి వెళ్ళే పని లేకుండా ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్. ఈవెన్ ద లెస్ దాన్ 5 years పిల్లలు ఉన్నా కూడా వీ హ్యావ్ ప్రొవైడింగ్ ద డే కేర్స్ అండి ఇందులో. ప్లే గ్రూప్స్ ఇస్తున్నాము, డే కేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇందులో. అండ్ పెద్దవాళ్ళకి ఇప్పుడు లైక్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలన్నా కూడా బయటకు వెళ్తే మినిమం 1,000 రూపీస్ ఖర్చు పెట్టుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సమ్మర్ వచ్చిందంటే మనం ఇక్కడ ఇన్ఫినిటీ పూల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ జిమ్కి వెళ్ళాల్సి వస్తే ఎవ్రీ మంత్ మినిమం 500 to 1,000 రూపీస్ పే చేసుకోవాలి బయట. వీఆర్ గివింగ్ ఇన్ ద కమ్యూనిటీ ఫ్రీ అనమాట, ఎమ్యూనిటీస్ లో కవర్ అయిపోతుంది ఇదంతా కూడా మనకి. సో మీ మాటల్లో మేము విన్నాము, బట్ ఒక్కసారి మాకు సైట్ కి వెళ్ళి అండ్ ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూపించేస్తాం. షూర్, డెఫినెట్గా ఐ విల్ షో యూ ద ఎవ్రీథింగ్. సో ఒకసారి మనం మోడల్ ఫ్లాట్ కి వెళ్ళి అక్కడ కూడా చూసేద్దాం అసలు ఎలా ఉంది ఫ్లాట్ అనేది. పదండి. సో ప్రెసెంట్ మనం ప్రైమార్క్ నార్త్ వేవ్ లో ఉన్న మోడల్ ఫ్లాట్ చూసేద్దామని వచ్చేసాము. అండ్ మనతో పాటు రాజేంద్ర గారు కూడా ఉన్నారు. అసలు ఏ రూమ్, ఎన్ని డైమెన్షన్స్ అని అన్ని క్లియర్ గా చెప్పడానికి. సో మనం వెళ్ళిపోయి చూసేసి ఆయనతో కూడా కమ్యూనికేట్ అవుతాం. పదండి. సో సార్ చెప్పండి, మనకి ఏ రూమ్ ఏంటి అండ్ ఎన్ని డైమెన్షన్స్ లో ఉంది? షూర్, రైట్ లో మనం వచ్చేసరికి 1720 SFC ఫ్లాట్ లో ఉన్నామండి. అండ్ కమింగ్ టు ద ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి, అండ్ హాల్ అండ్ డైనింగ్ వచ్చేసరికి కంప్లీట్ గా, అండ్ సైజెస్ వచ్చేసరికి మనకి 11 into 32 feet అనేది మనం హాల్ అండ్ డైనింగ్ ఇచ్చాము ఇక్కడ కంప్లీట్ గా. అండ్ డైనింగ్ ఏరియా స్ట్రైట్ గా వచ్చేసరికి మనకి బాల్కనీ వస్తుంది. అండ్ బాల్కనీ వచ్చేసరికి మనకి 6.6 into 11 feet ఇచ్చాము మనకి. అండ్ ఫస్ట్ మనం చూడాల్సింది వచ్చేసరికి కిచెన్. అండ్ ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అండి. కిచెన్ సైజ్ వచ్చేసరికి మనకి 8 into 11 feet అనేది కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నాం మనము. అండ్ దీనికి అటాచ్ అయ్యి ఉన్నది వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా. అండ్ యూటిలిటీ డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి 4.5 into 11 feet అండి కంప్లీట్గా. నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి విత్ అటాచ్ టాయిలెట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. టాయిలెట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ మనకి 6 and 6.5 ఉంటుంది మనకి టాయిలెట్ స్పేస్ కూడా. అండ్ రైట్ లో మనం చూస్తున్నది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్. అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసరికి మనం 11 by 12.5 మనది గెస్ట్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసరికి కిడ్స్ బెడ్రూమ్ అండి. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా మనం అటాచ్ టాయిలెట్ ఇచ్చాము. 4 into 8 feet టాయిలెట్ సైజ్ వచ్చేస్తుంది, 6 into 8 feet టాయిలెట్ సైజ్ వచ్చేస్తుంది కంప్లీట్ గా. బెడ్రూమ్ సైజెస్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఇది 11 into 13.2 feet అండి. ఇది వచ్చేసరికి 11 into 13.2 feet వచ్చేసరికి బెడ్రూమ్ సైజ్ వచ్చేస్తుంది ఇది మనకి. అండ్ కంప్లీట్ 2 windows కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కిడ్స్కి. ఎయిర్ ఫ్రీ ఉంటుంది, నో ఇష్యూ. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ మీరు ప్రజెంట్ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారో దీని డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి 16.2 into 11 feet అండి కంప్లీట్గా. 16.2 into 11 feet మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఇస్తున్నాము. అండ్ కమింగ్ టు ద టాయిలెట్ వచ్చేసరికి టాయిలెట్ సైజ్ వచ్చేసరికి మనకి 6.5 into 8 feet ఇచ్చాము. నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి సిట్అవుట్ ఏరియా, బాల్కనీ కూడా అంటారు దీన్ని. బాల్కనీ సైజెస్ వచ్చేసరికి మనకి 5.6 into 11 feet అనేది మనం డైమెన్షన్స్ లో ఇచ్చాము బాల్కనీ సైజ్ అనేది. అండ్ మన బాల్కనీలో మీరు ప్రజెంట్ ఏదైతే చూస్తున్నారో అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గార్డెన్ ఏరియా ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో. అండ్ దీంట్లో వచ్చే బేసిక్ ఏంటంటే ప్రతి ఈవెన్ ద 2 bedroom, ఈవెన్ ద 3 bedroom, ఈవెన్ ద 2.5 bedroom ఏది తీసుకున్నా కూడా
ప్రతి బాల్కనీకి ఒక యూనిక్ స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేసాం ఎమ్యూనిటీస్లో కూడా. రైట్ మనం ఏదైతే మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నామో, ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రాజెక్ట్ బేసిక్గా మనం డిజైన్ చేసింది కిడ్స్కి అండి. అండ్ కిడ్స్కి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 55 ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశాము. ఓవరాల్గా ప్రాజెక్ట్కి వచ్చేసరికి 100+ ఎమ్యూనిటీస్ అనేది ఇచ్చాము ఇందులో. అండ్ ప్రాజెక్ట్లో మనకి యూనిక్గా వచ్చేసరికి ఏంటంటే స్కేటింగ్ రింగ్ ఒకటి మనం యాడ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ దట్ మనకి గోల్ఫ్ కోర్ట్ కూడా ఇచ్చాము అనేది, మినీ గోల్ఫ్ కోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో ప్రాజెక్ట్లో. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి వచ్చేసరికి మనకి టెన్నిస్ కోర్ట్ సపరేట్గా ఉంటుంది, క్రికెట్ బాక్స్ సపరేట్గా ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్స్ సపరేట్గా ఇచ్చాము, కిడ్స్ ప్లే ఏరియాస్ సపరేట్గా ఇచ్చాము, ఓపెన్ జిమ్ సపరేట్గా ఇచ్చాము, గార్డెన్ ఏరియాస్ ఉన్నాయి, సిట్అవుట్ ఏరియాస్ ఉన్నాయి, పెట్ పార్క్ సపరేట్గా ఇచ్చాము, అండ్ వాకింగ్ ట్రాక్, జాకింగ్ ట్రాక్, నెంబర్ ఆఫ్ అండి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఆల్మోస్ట్ లిస్ట్ సరిపోదు మనకి ఇందులో వచ్చేసరికి. అండ్ ప్రాజెక్ట్కి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే హాస్పిటల్ వైజ్గా చూసుకున్నా, ఎడ్యుకేషన్ వైజ్గా చూసుకున్నా కూడా అన్ని నియరెస్ట్ స్పాట్ అండి. ఇప్పుడు లైక్ ఇప్పుడు హాస్పిటల్ వైజ్ చూసుకుంటే అండ్ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 to 3 minutesలో మనకి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, మల్లారెడ్డి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మనకి నియర్ బైలో ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి ఇక్కడ నుంచి స్కూల్స్ తీసుకుంటే మనకి డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకున్న, ఆక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకున్న, డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకున్న, ఇవన్నీ కూడా మనకి నియరెస్ట్ స్పాట్లో ఉన్నాయి మనకి. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ ఇంకో హైలైట్ వచ్చేసరికి జస్ట్ 5 minutesలోనే మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది యాక్సెస్ అనేది ఇక్కడి నుంచి ఇచ్చాం మనం. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా కుకుట్పల్లి, బాచుపల్లి, ప్రగతి నగర్ హార్డ్లీ 15 to 20 minutes డ్రైవే ఉంటుంది మనకి. అండ్ దీస్ ఆర్ ద ఎమ్యూనిటీస్ ఆఫ్ నార్త్ వేవ్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. సార్ మనకి ఈ ప్రాజెక్ట్ మేజర్లీ కిడ్స్ సెంట్రిక్ డిజైన్ చేశారు అలా అని చెప్పారు. వాట్ ఈస్ కిడ్స్ సెంట్రిక్? లైక్ కిడ్స్ ఎంట్రీ వచ్చేసరికి అంటే మనకి బేసిక్గా ఇందులో వచ్చేసరికి ఆల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అని ప్రొవైడ్ చేసాము కిడ్స్కి. లైక్ మీకు ఇప్పుడు కిడ్స్కి మేజర్గా మనం కావాల్సింది ఏంది, వాళ్ళకి టెన్నిస్ కోర్ట్ సపరేట్గా ఉంటుంది, క్రికెట్ బాక్స్ సపరేట్గా ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ సపరేట్గా ఉంది, అండ్ స్కేటింగ్ రింగ్స్ అనేది సపరేట్గా ఇచ్చాము. నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు రీసెంట్గా మనం ఇంకోటి ఈ ప్రాజెక్ట్లో న్యూగా ఇంప్లిమెంట్ చేసింది గోల్ఫ్ కోర్ట్ అండి. ఈ గోల్ఫ్ కోర్ట్ కూడా మనం ఇందులో నుంచే మనకి ఇంప్లిమెంట్ చేసాం. నాట్ ఓన్లీ దట్ మనకి ఇండోర్ గేమ్స్ అనేది బేసిక్గా అందరూ కూడా ఏదో నామ్కే వాస్ అనేది ఇస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ వీఆర్ గివింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ అండి. మీరు కిడ్స్కి సపరేట్గా చూసుకుంటే మనకి less than 5 years లోపు వాళ్ళకైతే మనకి డే కేర్ అనేది ప్రొవైడ్ చేసాము ఇందులో. అండ్ నాట్ ఓన్లీ దట్ ప్లే గ్రూప్ అనేది సపరేట్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో. అండ్ ఈ రెండు కాకుండా మనకి ఇండోర్ గేమ్స్ అనేది మనకి ఆల్మోస్ట్ 50+ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేసాం కిడ్స్కి. అండ్ బేసిక్ ఇవన్నీ కూడా కిడ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో అందుకని చెప్పి దీనికి ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ ప్రాజెక్ట్ కే కిడ్స్ సెంట్రిక్ ప్రాజెక్ట్. yes ఎగ్జాక్ట్లీ అండి. మనకి గార్డెన్ ఏరియాస్ కూడా కిడ్స్ ఎంజాయ్ చేయడానికి గార్డెన్ ఏరియాస్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా నార్మల్ గా కిడ్స్ కి అనేది బేసిక్ గా ఇచ్చామండి ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసాం కదా సార్ వర్డ్స్ లో మనం మోడల్ ఫ్లాట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు, వాట్ ఆర్ ద డైమెన్షన్స్ అంటే క్లియర్ గా చెప్పారు. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది. బికాస్ ఒక ఇల్లు కొనాలి అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు చూసేది వెంటిలేషన్, ఎమ్యూనిటీస్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని చూస్తూ ఉంటారు. సో ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ లో అది ది బెస్ట్ అని చెప్పొచ్చు నాకైతే పర్సనలీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైమార్క్స్ నార్త్ వేవ్ ప్రాజెక్ట్. ఇన్ జనరల్గా చూసుకుంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఒక సొంత ఇంటిని కొనాలి అంటే దట్ టు అఫోర్డబుల్ ప్రైస్లో కొనాలి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ అంటే ఐ వుడ్ సే ప్రైమార్క్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్. సో మరింకెందుకు ఆలస్యం, కమ్ విజిట్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.